మరి ముందుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పరువు కాపాడినటువంటి బీఆర్ఎస్ ప్రతిష్ట నిలబెట్టిన మా భద్రాచలం కుటుంబ సభ్యులకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. రానే రాదన్న సీటును పట్టుబట్టి మీరందరూ కూడా కష్టపడి మన డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని గెలిపించిన బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ సల్యూట్ తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఇందాక మిత్రులు అన్నట్టు ఉగాది పచ్చడిలాగా మన పరిస్థితి తయారైపోయింది. అంటే తీపి చేదు రెండు ఉన్నాయి. మరి ఉగాది పచ్చడిలో బెల్లం లాంటి తీపి ఉంటుంది, వేప పువ్వు లాంటి చేదు కూడా ఉంటుంది, రెండిటి కలయిక. కానీ ఉగాది ఎంత శ్రేష్టమైనదో మన బీఆర్ఎస్ పార్టీ కూడా భవిష్యత్తులో అంత గొప్పగా ఉంటుంది. తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదే. ప్రజలు ఇప్పుడిప్పుడు ఆలోచన చేస్తున్నారు. ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బండి కొద్దిగా స్లో అవుతుంది. స్పీడ్ బ్రేకర్ దాటంగానే మళ్ళీ పికప్ తీసుకుంటుందా లేదా? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పికప్ తీసుకుంటుంది. భవిష్యత్తు మనదే ఉంటుందని చెప్పి కూడా నేను పనులు చేస్తా ఉన్నా. మీరెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేమున్నాం మీకు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని అందరినీ కూడా కాపాడుకుంటాం. నేను గతంలో పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో భద్రాచలంలో కేసీఆర్ గారు పెద్ద సభను పెడితే నేను ఇక్కడ దాదాపు 35 రోజులు ఇక్కడనే ఉన్నా. నేను 35 రోజులు హైదరాబాద్ కూడా పోకుండా ఇక్కడనే ఉండి ఆ రోజుల్లో షిబ్బు సోరెన్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి షిబ్బు సోరెన్ గారు ఇక్కడికి వస్తారంటే 2006 సంవత్సరం అనుకుంటా, 2006-07 ప్రాంతంలో 30 రోజులు ఇక్కడనే ఉండి మీ అందరితో పాటు కలిసి పనిచేసి ఆ రోజుల్లోనే గొప్ప సభను మనం విజయవంతం చేశాం. 30 రోజులు ఉన్నా నేను ఇక్కడ. సో అట్లా ఆ రోజుల్లో నిజంగా కేసీఆర్ గారు అంత గట్టిగా పోరాడి ఉండకపోతే తెలంగాణ వచ్చేదా? మీరు ఆలోచించండి. ఇలా ఒక పార్టీ అన్నప్పుడు ఒడిదొడుకులు ఉంటాయి. మన బీఆర్ఎస్ ప్రస్థానంలో కూడా పూల బాటలు ఉన్నాయి, ముళ్ళ బాటలు ఉన్నాయి, విజయాలు ఉన్నాయి, అపజయాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా వెనుకడుగు వేలే కేసీఆర్ గారు. 2009 ఎన్నికల్లో మనం 10 ఎమ్మెల్యేలు గెలిచాం. అయ్యో తక్కువ గెలిచాము అని అధైర్యపడి ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేదా? తెలంగాణనే రాకపోతే అసలు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గాడు, ఆయన ముఖ్యమంత్రి గాడు. ఇలా కేసీఆర్ పెట్టిన భిక్ష అది. ఇవాళ ఈ రాష్ట్రం సాధించిండు అంటే అది కేసీఆర్ వల్ల వచ్చింది. సో అట్లా నేనేమంటున్నా అంటే మీతో కూడా ఎక్కడ కూడా మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనం ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇలా ఏమైంది? వాళ్ళు ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసహనం. ఆనాడు ప్రచారంలో అన్ని గోబల్స్ ప్రచారం చేశారు. ఎన్ని అబద్ధాలు, ఒక్కటా రెండా? మన ముఖ్యమంత్రి గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టాడు కేసీఆర్. అద్భుతమైన సచివాలయం కట్టాడు కేసీఆర్. అదేవిధంగా ప్రగతి భవన్ కూడా కేసీఆర్ గారు ఆ రోజు నిర్మించారు. ఏం అబద్ధాలు ప్రచారంలో పెట్టిండ్రు? ఓ ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు, బంగారు బాత్రూమ్లు ఉన్నాయన్నారు, ఇంకేందో బుల్లెట్ ప్రూఫ్ ఉన్నది, స్విమ్మింగ్ పూల్ ఉన్నదని నానా కథలు చెప్పిండ్రు. మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన గట్టిగా, అయ్యా మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 150 బెడ్రూమ్లు అంటారు, స్విమ్మింగ్ పూల్ అంటారు. అయ్యా బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే ఉంటున్నావు కదా ప్రగతి భవన్లా, ఇప్పుడు చెప్పు, నేను అసెంబ్లీలో అడుగుతున్నా ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో, స్విమ్మింగ్ పూల్ ఉన్నదేమో ఇప్పుడు ప్రజలకు చెప్పు అని అడిగితే తలకాయ కిందకి వేసుకున్నారు తప్ప నోరు ఇప్పలే. నిజంగా ఉన్నది నిజమైతే బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఇప్పుడు మీరే ఉన్నారు కదా, అందులో విషయాలు బయటకు రావాలన్నా వద్దా? ఇట్లా అన్ని గోబల్స్ ప్రచారం. ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. ఇవాళ ఎవరు ఒకటైందో కనబట్టలేదా? ఇవాళ మీ రాహుల్ గాంధీ గారేమో ప్రధాని అదాని ఇద్దరు. ప్రధాని యొక్క అక్రమ సంపాదన అంతా అదాని దగ్గరనే ఉందంటే రాహుల్ గాంధీ అంటాడు. మరి ఆ అదానిని 10 ఏళ్లు మన రాష్ట్రంలో అడుగుపెట్టనియంది కేసీఆర్. కానీ వచ్చి రాగానే అలై బలై చేసుకున్నది మాత్రం రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు ఇవాళ ఎవరితో కుమ్మక్కైనరో ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమైతలేదా? ఆనాడు మనం దాసోజు శ్రవణ్ గారిని, తాటి వెంకటేశ్వర్లు గారికి స్వాగతం. రాయందరన్న కొద్దిగా వెనక కూర్చోబెట్టి కూర్చో. ఆ రోజు మనం
ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ కోటా కింద నామినేట్ చేసినాం. ఎరుకల జాతికి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గారు, అద్భుతమైనటువంటి విశ్లేషకుడు, ఉద్యమకారుడైనటువంటి దాసోజు శ్రవణ్ను నామినేట్ చేస్తే వీళ్ళు రాజకీయ పార్టీల వాళ్ళకి చెందిన వాళ్ళు అని గవర్నర్ గారేమో రిజెక్ట్ చేసింది. మరి ఏకంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడైనటువంటి కోదండరాంను ఫైల్ పంపుతనేమో సంతకం పెట్టి గవర్నర్ గారు ఆమోదించింది. అంటే ఎవరు ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కైనట్టు? ఆనాడేమో బీఆర్ఎస్ పార్టీ పంపిస్తేనేమో మీరు రిజెక్ట్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ పంపగానే 2 రోజుల్లోనే గవర్నర్ గారు ఇలా ఆమోదించింది. అదానితోని మీరు దోస్తాన్లు చేస్తారు. అసలు బీజేపీని నిలువరించింది ఎవరు, ఓడించింది ఎవరు? బండి సంజయ్ని మొన్నటి ఎన్నికల్లో ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అరవింద్ను మొన్నటి ఎన్నికల్లో ఓటమి చూపించింది బీఆర్ఎస్ పార్టీ. ఈటల రాజేందర్ గారిని, రఘునందన్ రావు గారిని, బాబురావు గారిని, బీజేపీ నాయకులను ఓడించింది బీఆర్ఎస్ పార్టీ. మీరెక్కడ ఓడించింది? ఇలా కుమ్మక్కైంది మీరు. కానీ ఏమైనా దొంగతనం చేసిన దొంగ అని అరిచినట్టు ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. ఇలా బీజేపీ నిలువరించగలిగింది, బీజేపీతో పోటీ పడగలిగేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. అదానితో దోస్తాన మీరు, ఎమ్మెల్సీల విషయంలో దోస్తాన మీది. ఇవాళ మా గురించి మాట్లాడే ప్రయత్నం చేసినారు. అంటే ఇవాళ ఏంటంటే ప్రతి దాంట్లో అబద్ధాలే వాళ్ళు. ఒక్క విషయంలోనైనా నిజం చెప్పిందా అంటే ఏ విషయంలో కూడా నిజం చెప్పరు. చివరికి మన అప్పుల విషయంలో అసెంబ్లీలో అబద్ధాలు ఆడిండ్రు, పోయి నిన్న ఆదిలాబాద్లో అబద్ధాలే మాట్లాడుతుండ్రు ముఖ్యమంత్రి గారు. యాక్చువల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు 3,87,000 కోట్లు, అది మార్చి 31 దాకా కలుపుకొని. కానీ వీళ్ళు ఏమని చెప్తారు? 7 లక్షల కోట్లు అనేటువంటి అబద్ధాలను దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేనిది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనిది అన్నీ కలిపి ఒక గ్లోబల్ ప్రచారానికి పాల్పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు వచ్చి 2 నెలలు కాలే, 2 నెలల్లో 14,000 కోట్లు అప్పు చేసింది. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. అంటే అన్ని జూటా మాటలు చెప్తూ అబద్ధాలను ప్రచారం చేస్తూ ఇవాళ పబ్బం గడిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఆదిలాబాద్లో ఏం చేసిండ్రు అని మాట్లాడుతున్నాను. ఏం చేసిండ్రో ఒకసారి గ్రామాల్లో పోయి చూడు. ఆదిలాబాద్ జిల్లాలో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. ఆదిలాబాద్లోనే ఇంటింటికి త్రాగునీరు ఇచ్చి వర్షాకాలం వస్తే డయేరియా, మలేరియా, విష జ్వరాల బారి నుంచి కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తండాలను, గూడాలను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే మేము గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ. చెరువులను బాగు చేసి సాగునీటి సౌకర్యం కల్పించింది బీఆర్ఎస్ పార్టీ. మంచిర్యాల జిల్లా కావాలనే దశాబ్దాల కలను నిజం చేసింది బీఆర్ఎస్ పార్టీ. నీ కళ్ళకు పసకలు వస్తే నీకు కనబడేమో, కానీ ఆదిలాబాద్ ప్రజలకు తెలుసు మేమేం చేసినామో. అంటే ఈ రకంగా ఒక జూటా ప్రచారం. అంటే అసలు ఒక ముఖ్యమంత్రి ఆ రకమైన భాష మాట్లాడొచ్చా? ఎంత సంస్కారహీనంగా, అసభ్యంగా, అనాగరికంగా ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుందో మనం చూస్తూ ఉన్నాం. నాకు తెలిసి భారతదేశంలో ఇంత అనాగరికమైన, ఇంత అసభ్యంగా, సంస్కారం లేకుండా ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్కడు రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ గారు ఏదో పాదయాత్ర చేసుకుంటే నీతి మాటలు మాట్లాడుతున్నాడు. అయ్యా రాహుల్ గాంధీ గారు, నీతి మాటలు మాట్లాడు తర్వాత ముందు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయనకు బుద్ధి చెప్పు, ఆయనకు నీతి వాక్యాలు నేర్పించే ప్రయత్నం చేయను. ఇలా కాంగ్రెస్ పార్టీ పరువు తీయడమే కాదు, ఈ రాష్ట్ర పరువు తీసే దిశగా ఆయన ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా? ఏం మార్పు? మా వాజేడు బండల పార్టీ అధ్యక్షుడు చెప్పిండు, రామకృష్ణారెడ్డి కదా, రామకృష్ణారెడ్డి చెప్పిండు, మార్పు తెస్తాం. ఏం మార్పు తెచ్చిండు ఆయన? మీ మార్పు ఏంది అంటే అభాగ్యులు, అన్నార్థులు, పేదలు, నిరుపేదలు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు నెల 2,000 పెన్షన్ వస్తే బతికేటువంటి గా పెన్షన్దారులకు డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం నీ ప్రభుత్వం. మార్పు అంటే ఇదేనా? మీరు అన్నారు ఏమని చెప్పిండ్రు? 2,000 కాదు, మేము గెలిస్తే డిసెంబర్లోనే 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. డిసెంబర్ పోయి జనవరి వచ్చే, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చే, నీ 4,000 పెన్షన్ రాకపోయే. 4,000 రాకపోయే, ఉన్న 2,000 ఆయన ఇవ్వకపోతుంది. మరి ఏం కావాలి? ఇదేనా మార్పు అంటే? ఉన్న 2,000 ఆపుడేనా మార్పు అంటే? ఈ జిల్లాలోనే ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు. అయ్యా బట్టి గారు, మీరే ఆర్థిక మంత్రి. ఎయిడ్స్ పేషెంట్లు కానీ, వికలాంగులు కానీ,
వృద్ధులు కానీ వితంతువులు కానీ నిరుపేదలు 2000 వస్తే ఇంత మందులో గోళీలో సూదో కొనుక్కుంటారు, బుక్కడి అన్నం తినేటోళ్ళు వాళ్లకు 2000 పెన్షన్ ఇవ్వకపోవడమే మీ ప్రాధాన్యతనా? మీ ప్రభుత్వ ప్రాధాన్యత ఏంది? ఈ రాష్ట్రంలో 44 లక్షల మంది పెన్షన్దారులకు జనవరి నెలలో మీరు ఇప్పటికీ పెన్షన్ రాని పరిస్థితి. కొన్ని జిల్లాల్లో ఇచ్చారు, కొన్ని జిల్లాల్లో ఇవ్వలేదు. ఉదయాన్నే నాకు కొత్తగూడెంలో మా రేగా కాంతారావు గారితో మా స్థానిక నాయకులతో మాట్లాడితే అన్నా జనవరి పెన్షన్ ఇంకా బల్లేదంటున్నారు. ఇదేనా మీరు? అంటే పెన్షన్ డబ్బులు కూడా ఇవ్వకపోవడమే మార్పా అని నేను అడుగుతా ఉన్నా. మా రామకృష్ణారెడ్డి గారు అన్నారు, ఆనాడు కేసీఆర్ పాలనలో మోటారు కట్టుకొత్తుతే మళ్ళా బాయి దిక్కు మర్ర చూడాల్సిన అవసరం లేదు, ఇవాళ మనిషిని పెడితే తప్ప నీళ్లు వారని పరిస్థితి, గంటకు కరెంటు ట్రిప్ అవుతుంది, రోజుకు 6 సార్లు కరెంటు పోతుంది, 12-14 గంటల కరెంటు రాని పరిస్థితి ఉందని ఇప్పుడే స్వయంగా ఒక రైతుగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి మన ముందే మాట్లాడింది. అంటే తిరోగమనం 24 గంటల కరెంటు నుంచి 12-14 గంటలు ఇవ్వడం, రోజుకు 6 సార్లు ట్రిప్ అయ్యేటట్టు చేయడమే ఇది మార్పా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఉదయంలో నాకు పాపం రోడ్డు మీద పోతుంటే ఆటో కార్మికులు కలిశారు, చెయ్యి అడ్డం పెట్టి నేను కారు దిగి వాళ్ళని కలిశాను. అన్నా మమ్మల్ని కాపాడండి, 12 మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు, మేము ఈఎంఐలు కట్టలేకపోతున్నాం, దయచేసి మా గురించి అసెంబ్లీలో మాట్లాడండి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పి ఇవాళ ఆటో డ్రైవర్లు నన్ను భద్రాచలంలో కలిసి విన్నవించుకుంటా ఉన్నారు. అంటే ఏంది ఇవాళ మార్పు? అంటే 6 లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్డు మీదకి తేవడమే మీరు తెచ్చిన మార్పా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నిజంగా మీకు ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 రూపాయలు మీరు ఇచ్చి ఆటో డ్రైవర్లను కాపాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మార్పు అన్నారు, మార్పు ఏంది? రైతు బంధు ఫిబ్రవరి నెల వచ్చినా రైతు బంధు పడకపోవడం మార్పా? ఎప్పుడన్నా కేసీఆర్ ఉండగా ఫిబ్రవరి దాకా రైతు బంధు పడకుండా ఉన్నాదే? ఇలా ఆనాడు కేసీఆర్ గారు పోడు భూములు ఇచ్చిండు, పోడు భూములకు పట్టాలు ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు డబ్బులు కూడా టైం మీద ఇచ్చింది ఆనాడు మన కేసీఆర్ గారు. ఇలా మీరు ఇప్పటికీ 2.5-3 ఎకరాల లోపే రైతు బంధు పడ్డది. ఇలా రైతులు ఎదురు చూస్తా ఉన్నారు, నాట్లు అయిపోయినాయి, కలుపులు తీస్తా ఉన్నారు, మందు బస్తాలు కొనుక్కోవాలంటే కూడా ఇలా రైతులకు డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉంది. మార్పు అంటే ఫిబ్రవరి నెల వచ్చినా రైతు బంధు వేయకపోవడమే మార్పా అని నేను అడుగుతా ఉన్నా. మార్పు అంటున్నారు. మేము కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను ఆ రోజు మేము కేంద్రానికి అప్పచెప్పలే. కానీ మీరు నిన్న ఏం చేసిండ్రు? మొత్తం ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టి ఇలా రాష్ట్రానికి అధికారం లేకుండా చేసిండ్రు. మీరు చేసిన పని వల్ల నాగార్జున సాగర్ ఎడమకాలు ఒక ఆయకట్టుకు నీళ్లు రాకుండా పోతాయి. మీరు చేసిన పని వల్ల మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, హైదరాబాద్కు తాగునీటి అవసరాల్లో ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇది ఎవరైనా అసలు ఒక ప్రభుత్వం చేసే పనేనా? మీరు ఉన్న ప్రాజెక్టులు ఢిల్లీ చేతిలో పెట్టి ఇవాళ మనం వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా ఈ రాష్ట్రాన్ని మార్చినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఇదేనా మార్పు? అంటే ఏం మార్పు తెచ్చింది మీరు? మాటలు ఇలా ఏమంటే వాళ్ళు పునర్నిర్మాణం అంటున్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంది? తిట్ల పురాణమే తెలంగాణ పునర్నిర్మాణమా? తిట్లు తప్ప ఏమన్నా చేసిందా? 2 నెలల్లో ఏమున్నా ఎదుటి వారి మీద దాడి చేయడం, తిట్ల పురాణం తప్ప మీరు చేసిన మంచి పని ఏంది అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు? డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పింది. డిసెంబర్ 9 పోయి జనవరి 9 వచ్చింది, జనవరి 9 పోయి ఫిబ్రవరి 9 వచ్చింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఈ పార్లమెంట్ ఎన్నికల లోపు మీరు చేయాల్సిందే అని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. చేయకపోతే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మా రైతులే మీకు తగిన గుణపాఠం చెప్తారు. చెప్పలేదా మీరు? తొందరగా పోయి తెచ్చుకోండి. రాగానే 9వ తారీఖు ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పింది. ఏమైంది రుణమాఫీ అని అడుగుతా ఉన్నాం. మీరే డేట్ పెట్టిండ్రు. మేము అడిగితే తొందరపడుతుందని అంటున్నారు. మేమేం 100 రోజులు దాని గురించి అడుగుతలేం. నువ్వే చెప్పినావు డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తాను. నువ్వే చెప్పినావు డిసెంబర్ నెలలో 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాను. ఏమైంది 4,000 పెన్షన్ అని నేను అడుగుతా ఉన్నా. వెంటనే స్పందించి ఈ 4,000 రూపాయల పెన్షన్ను ఈ నెల నుంచి అమలు చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి.
మీరు ఇచ్చిన మాటను నమ్మి ప్రజలు మీకు ఓట్లు వేసినారు. 4000 పెన్షన్ రాకపోతే తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మా అక్క చెల్లెలకు నెలకు 2500 ఇస్తామన్నారు. మరి ఏమైనా 2500 ఎంతమందికి పడ్డాయి? 2500 రాగానే 2500 వేస్తామన్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో 1,52,00,000 మంది మహిళలు ఉన్నారు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు. 18 ఏళ్ళు నిండిన 1,52,00,000 మంది మహిళలకు వెంటనే పార్లమెంట్ ఎన్నికల లోపు 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది చేసి మాట్లాడండి మీరు. కానీ మీరు నోరు పెద్దగా చేయడం ద్వారానో అసభ్యంగా మాట్లాడడం ద్వారానో మీ హామీల నుంచి మీరు తప్పించుకోలేరు. మీరు మమ్మల్ని రెచ్చగొట్టినా మేము సంయమనంగానే ఉంటాం. మేము ప్రజల పక్షాన్నే ఉంటాం. వాళ్ళు ఏంటి, వాళ్ళు తిట్ల పురాణం అందుకున్నారు. తిట్లు ఎవరు తిట్టాడు? ఫ్రస్ట్రేషన్లో ఉన్నోడు తిట్టాడు. ఇలా ఫ్రస్ట్రేషన్ ఉంది వాళ్ళకి. హామీలు అమలు చేయలేము అనే ఫ్రస్ట్రేషన్ ఇలా ముఖ్యమంత్రి గారిలో కనబడతా ఉంది. సో దట్ మనను రెచ్చగొట్టడం ద్వారా మనను వాళ్ళ ట్రాప్లు వేయాలనుకుంటున్నారు. మీరు రెచ్చగొట్టినా మేము రెచ్చిపోము. మేము ప్రజల పక్షాన్నే ఉంటాం. ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాదెప్పుడు ప్రజల పక్షమే. ప్రజల పక్షాన్నే మేము నిలబడతాం. ఆ రోజు చేసినాం కొన్ని మంచి పనులు. మంచినీళ్ళు ఇచ్చినాం, కాలువ నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, మెడికల్ కాలేజీలు పెట్టినాం, దవాఖాన్లు బాగా చేసినాం, రోడ్లు బాగా చేసినాం, తండాలు గ్రామ పంచాయతీలు చేసినాం. ఇట్లా కొన్ని మంచి పనులు మేము చేసినాం. మీరు చేయండి. మీరు ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి. మీరు నిలబెట్టుకునేదాకా మీ వెంట పడుతూనే ఉంటాం. మీ 420 హామీలు అమలయ్యేదాకా అటు అసెంబ్లీలో ఇటు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ వెంట పడుతూనే ఉంటాం. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. తప్పకుండా ప్రజలను ఎండగడతాం. మేము ఆ రోజు చేసింది చెప్పుకోలేకపోయినాం. కానీ మీరు గోబల్స్ ప్రచారం చేసినారు. కానీ ఇప్పుడిప్పుడే ప్రజలకు వాస్తవాలు అర్థమవుతా ఉన్నాయి. ప్రజల్లో మార్పు స్టార్ట్ అయింది. నీళ్ళేందో పాలేందో ప్రజలకు అర్థమవుతా ఉంది. తప్పకుండా మేము ఇంకా ముందుకు పోదాం. మా భద్రాచలం కార్యకర్తలు నిజంగా మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే నాకు అనిపిస్తూ ఉంది. ఎంత గొప్పగా మీరు పనిచేశారు. మీరు చాలా అద్భుతంగా పనిచేసి మీరు ఈ సీట్ను గెలిపించారు. తప్పకుండా గుండెల్లో పెట్టుకుంటాం మా కార్యకర్తలు. మిమ్మల్ని మీకు అన్ని రకాలుగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎప్పుడొచ్చినా మా భద్రాచలం కార్యకర్తలు మా నాయకులను ప్రత్యేకమైన దృష్టితో చూస్తాం. మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకుంటామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా భద్రాచలం మరి కరకట్ట కోసం కూడా మనం 39 కోట్లు శాంక్షన్ చేశాం. టెండర్లు కూడా అయిపోయినాయి. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, దయచేసి ఆ కరకట్ట పనులు వెంటనే ప్రారంభించండి. మళ్ళీ ఫ్లడ్స్ వస్తే వర్షాకాలం లోపే ఆ పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు ఈ జిల్లా ప్రజలకు ముఖ్యంగా భద్రాచలం పట్టణ ప్రజలకు ఇబ్బంది అవుతా ఉంది. మరి ఆ రోజు కేసీఆర్ గారు 39 కోట్లతో శాంక్షన్ చేయించి టెండర్లు కూడా చేసింది కనుక ఆ పనులను వెంటనే ప్రారంభించాలని కూడా నేను ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మరి ఈ రకంగా భద్రాచలంలో మరి చాలా చక్కగా మీరు పనిచేసినారు. రాబోయే రోజుల్లో కూడా రేపు ఎంపీ ఎన్నికల్లో కూడా మనం విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి 2 సార్లు వరుసగా మహబూబాబాద్ ఎంపీ మనమే గెలిచాం. 3వసారి కూడా మనమే మళ్ళీ మహబూబాబాద్ ఎంపీని గెలవాలి. వీళ్ళేదో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఇవాళ మేము అధికారంలోకి వస్తామని. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ 6 గ్యారెంటీలు అమలైతాయట. మరి ఈ ముచ్చట మొదలెందుకో చెప్పపోతివి? మొదలే చెప్తా అయిపోవు కదా. ఈ దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? నిన్నేమన్నది మమతా బెనర్జీ గారు, 40 సీట్లు గెలిస్తే ఎక్కువ మీ ముఖానికి అన్నది. మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఏమన్నది? 543 ఎంపీలు ఉన్నటువంటి లోక్సభలో మీ కాంగ్రెస్ పార్టీ 40 కూడా గెలవది అని మాట్లాడింది. మరి 40 సీట్లు గెలవని ఈ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రేవంత్ రెడ్డి తలకిందులు పెట్టి తపస్సు చేసినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు. అయిపోయింది. ఇండియా కూడా ఇచ్చకపోయారు కదా. మొన్న మమతా బెనర్జీ బయటకు పోయి, నిన్న నితీష్ కుమార్ బయటకు వెళ్ళిపోయి, అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బయటకు పోతుందా అని చెప్పి కేరళలో సిపిఎం పార్టీ మేము కాంగ్రెస్ తో కలిసి పనిచేయమని చెప్పిండ్రు.
మీరు కనీసం మీ కూటమిలో ఉన్న వాళ్ళనే కలుపుకపోలేని మీకు ఇవాళ కేంద్రంలో అధికారంలో రావడం అనేది కళ్ళ. వాళ్ళకి ఆ శక్తి లేదు. బీజేపీని నిలువరించే శక్తి ఇవాళ ప్రాంతీయ పార్టీలకు ఉన్నది. ఒక మమతా బెనర్జీకి, ఒక కేసీఆర్ కు, ఒక కేజ్రీవాల్ కు పోరాడే శక్తి ఉన్నది తప్ప మీ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇవాళ మేం కదా కొట్లాడింది. మన అసెంబ్లీ ఎన్నికల్లో మేం కదా బీజేపీని ఓడించింది. మీరేదో ఓడించింది. ఇలా మీరు బీజేపీతో కుమ్మక్కైంది. మీరే దొంగతనం చేసిన దొంగలాగా దొంగ దొంగ అని బిగ్గరగా వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇలా ప్రజలకు అర్థమవుతా ఉంది. రేపు తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ఇలా గల్లీలో ఎవడు అధికారంలో ఉన్నా, ఢిల్లీలో ఎవడు అధికారంలో ఉన్నా తెలంగాణ కోసం పోరాడేది ఒకే ఒక్కడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ. బీఆర్ఎస్ ఎంపీలే కొట్లాడగలుగుతారు. ఎందుకు ఈ మాట అంటున్నాడో మీరు బాగా గుర్తు తెచ్చుకోండి. అందరికంటే ఎక్కువ మీకు తెలుసు. ఆనాడు రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో మన 7 మండలాలను ఆంధ్రాలో కలిపింది ఈ బీజేపీ కాంగ్రెస్లు కాదా? ఎవడు కొట్లాడింది ఆ రోజు? ఒక్క బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది. 7 మండలాలను ఆంధ్రాలో కలుపుతూ బీజేపీ బిల్లు పెడితే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ దాన్ని నిరసించింది, తెలంగాణ బంద్ పిలుపునిచ్చింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఏమైపోయింది మన భద్రాచలం పరిస్థితి? కనీసం ఇవాళ భద్రాచలంకు వచ్చే భక్తుల యొక్క కార్లు, బండ్లు పార్కింగ్ చేద్దామంటే భద్రాచలంలో జాగలేదు. డంప్ యార్డుకి జాగలేదు. ఈరోజు మనకు డంప్ యార్డుకున్నదే, శ్మశాన వాటికకు జాగలేదు. శ్మశాన వాటికకో, డంప్ యార్డుకో, పార్కింగ్కో జాగలేకుండా భద్రాచలం చుట్టూ మొత్తం ఆంధ్రాకి అప్పచెప్పి ఇవాళ భద్రాచలంకి అన్యాయం చేసింది ఈ కాంగ్రెస్ బీజేపీలు కాదా? బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతు ఇచ్చినోడు కాంగ్రెస్ వాడు. ఇద్దరు ఈ తోడు దొంగలే కదా మన భద్రాచలానికి, మన తెలంగాణకు అన్యాయం చేసింది. మన లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఇవాళ ఆంధ్రాకి అప్పచెప్పితే ఏడాదికి 1500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. దీన్ని అప్పచెప్పింది కాంగ్రెస్ బీజేపీలు కాదా? మరి నిన్న ఇలా పరిస్థితి ఏందే? భద్రాచలం టౌన్లో కూడా 2 వార్డు మెంబర్లు ఆంధ్రాలో ఉంటాయి. గింత అన్యాయమా ఇదా? ఎంత పద్ధతి లేకుండా ఈ పట్టణంలోని 2 వార్డులు కూడా ఆంధ్రలో కలిపి ఆగమాగం విభజన చేసి ఇలా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ బీజేపీలు కాదా? అరే నిన్న కూడా ఏం చేసిండ్రు? తెలంగాణ ప్రాజెక్టును ఆయన ఢిల్లీకి అప్పచెప్పిండ్రు. మళ్ళా కాంగ్రెస్ బీజేపీలే. ఇస్తవా ఇయ్యవారి బెదిరించినోడు బీజేపీడు, అప్పచెప్పినోడు కాంగ్రెస్ వాడు. ఇద్దరు కలిసింది మన ప్రాజెక్టులు ఢిల్లీ చేతిలో పెట్టి తెలంగాణ ఓట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసింది. ఈ పార్టీలైనా మాట్లాడారు. మళ్ళా నిన్నెవరు మాట్లాడిండ్రు? మన నామానాగేశ్వరరావు గారు, మన కేశవరావు గారు నిన్న ఢిల్లీలో పోయి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని పట్టుకొని ఎట్లా తీసుకుంటావు మా ప్రాజెక్టులు, మా తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తామని ఢిల్లీలో కొట్లాడింది కూడా మళ్ళీ మన ఎంపీలే కొట్లాడుతూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడతారా? వీళ్ళకి రాజకీయ ప్రయోజనాలు కావాలి, అధికారం కావాలి. తెలంగాణ ప్రజలు పట్టరు, రాష్ట్ర ప్రయోజనాలు వీళ్ళకి పట్టవు. అందువల్లనే రేపు తెలంగాణ హక్కులు కాపాడాలన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఈ 420 హామీలు కావాలన్నా, ఢిల్లీలో పోరాటం చేయాలన్నా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది.